తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. కృష్ణగాడి వీరప్రేమ గాథ, అనగనగా ఒక రాజు, నారి నారి నడుమురారి, చాలా లేటెస్ట్గా బైకర్. రాజశేఖర్ గారు అంటే తెలుగు ప్రేక్షకులకి ఒక ఆవేశం. నథింగ్ ఇస్ బిగ్గర్ దెన్ స్పోర్ట్. చూస్తుంటే ఆయన ఆరహంతా మాకు కనిపిస్తుంది. డైరెక్టర్ ఓకే అని చెప్పే వరకు కూడా ఆ మార్క్ నుంచి కదలరండి. తండ్రి మీద కోపం వస్తుంది, అవును, మళ్ళీ ప్రేమ ఉంది. అవును, తండ్రికి కొడుకు మీద కోపం ఉంది, కానీ ప్రేమ ఉంది. అవును. మొత్తం కథను మొత్తం ఆ సింగిల్ ఫ్రేమ్లో, సింగిల్ షాట్లో చెప్పారు మీరు. రాజశేఖర్ సార్ ఒక డైలాగ్ తర్వాత ఆయన కోపంతో ఒక చిన్న మాటలు మాట్లాడి వెళ్ళిపోతారు. సో ఆయనతో పాటు కెమెరా వల్ల బయటకు వెళ్ళిపోతుంది. ఈ బైకర్ రిలీజ్ అయిన తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి నుంచి వచ్చింది? నా గురువు రత్నవేల్ గారి దగ్గర నుంచి వచ్చిందని. పెద్ద నుంచే వచ్చింది. అది నన్ని చేరవచ్చే చెంచెల అనే పాట ఉంది. దాంట్లో రెండో చరణంలో హోటల్లో నా కలలే చెరిగే ఆమె సోయగాలు నవ్వి టేకులు పట్టింది ఆ సింగిల్ షాట్ కి. 1 టేక్ అండి ఇది. అవునా? ఎస్. నేను ఒక్కనే మూవీ లండన్లో షూటింగ్. మహేష్ బాబు గారు మధ్యాహ్నం సెట్కి వచ్చారు, ఒక పెద్ద బిల్డింగ్ చూపించారు, దూకేమన్నారు. అవును, దూకేశారా? దూకేశారండి. బయటికి చూస్తేనే చాలా డెప్త్ ఉంటుంది. ఎన్ని ఫీట్స్ ఉంది అది మోర్ దెన్ చెప్పాలంటే ఆయన రన్నింగ్ స్టైల్ ఉంటుంది చూడండి, మాకు కెమెరాలో చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. సో మీరు ఏ రోజన్నా గెస్ట్ చేశారా అట్లీ మొత్తం ఇండియాని షేక్ అవుతారని చెప్పి? రజనీ సార్ ముందే ఆయన క్యారెక్టర్ యాక్టింగ్ చేసి చూపించేటప్పుడు సెట్స్ అంతా క్లాప్స్ అన్నారు. సో రజనీ సార్ కూడా అట్లనే చాలా బాగా అప్రిషియేట్ చేశారు ఆ టైం. ఏం సీన్ అది? వషి అనేది అది ముందు అట్లీగా చేసి చూపించారు. అయితే ఇప్పుడు ఏఐ వాడడం వల్ల డిఫరెంట్ టూల్స్ వచ్చున్నాయి అనమాట. ఆ టూల్స్ వల్ల అది ఎక్కువ ఎన్హాన్స్ అయిపోతుంది, ప్రీ విజువలైజేషనే ఎన్హాన్స్ అయిపోతుంది. ఇప్పుడు చాలామంది లుక్లో వచ్చేస్తున్నారండి. హాయ్, వెల్కమ్ టు మై షో. మామూలుగా ఇంటర్వ్యూ అంటే తెరపై కనిపించే స్టార్స్ని మీరు అందరూ చూస్తూ ఉంటారు. అయితే ఈరోజు నాతో ఓ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన తెర వెనక ఉండి, ఇంకా చెప్పాలంటే కెమెరా వెనక ఉండి స్టార్స్ని అందంగా చూపించే డిఓపి యువరాజ్ గారు. కృష్ణగాడి వీరప్రేమ గాథ ఆ సినిమాతో ఆయన డిఓపిగా ప్రయాణం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత చాలా వరుసగా హిట్ సినిమాలు చేస్తూ వచ్చారు. ఈ మధ్య రీసెంట్గా అనగనగా ఒక రాజు, నారి నారి నడుమురారి అండ్ చాలా లేటెస్ట్గా బైకర్ అంటే హ్యాట్రిక్ డిఓపిగా ఆయన ఇప్పుడు ఇండస్ట్రీలో ట్రెండింగ్లో ఉన్నారు. సో యువరాజు గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. ఆయన్ని అడిగి ఆయన సినీ ప్రయాణం ఎలా జరుగుతుంది, ఇలాంటి విశేషాలన్నీ తెలుసుకుందాం. ముఖ్యంగా బైకర్ విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్ ముందుగా మీకు కంగ్రాట్స్. ఎందుకంటే ఈ రోజుల్లో ఇండస్ట్రీలో సక్సెస్ రేటు చాలా తక్కువ. అలాంటిది ఒక టెక్నీషియను చేస్తున్న ప్రతి సినిమా, డిఓపిగా పనిచేస్తున్న ప్రతి సినిమా సక్సెస్ అవ్వడం హ్యాట్రిక్ మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ అండి. సో బిగ్ కంగ్రాట్స్ మీకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బైకర్ విషయానికి వస్తే సార్, అంటే సినిమా సక్సెస్ అయింది, సర్వా గారితో ఇది మీకు 3వ సినిమా. సో అవన్నీ మాట్లాడుకుందాం. వాటన్నిటికంటే ముందుగా రాజశేఖర్ గారిని స్క్రీన్ మీద చూస్తుంటే, రాజశేఖర్ గారు అంటే తెలుగు ప్రేక్షకులకి ఒక ఆవేశం, ఒక అంకుశం, ఒక మగాడు, మామూలు హిట్లు కాదు సార్. ఒకానొక టైంలో ఆయన వన్ ఆఫ్ ది టాపెస్ట్ హీరో. ఆయన చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు స్క్రీన్ మీద చూస్తుంటే ఆయన ఆరహంతా మాకు కనిపిస్తుంది. అవును. సో రాజశేఖర్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంది, అది ఫస్ట్ అది షేర్ చేయండి. సో అదే అండి. సో ఇప్పుడు మాకు కూడా చాలా కొత్త ఎక్స్పీరియన్స్. లైక్ అంత పెద్ద సీనియర్ యాక్టర్తో వర్క్ చేయడం అనేది చాలా కొత్త ఇది. ఆయన చాలా పెద్ద స్టార్. సో ఆయన మళ్ళీ ఇక్కడ మనం పోర్ట్రేట్ చేసేటప్పుడు ఏ విధంగా కూడా కొంచెం తక్కువ కూడా దానికి కొంచెం ట్రై చేసి మనం మ్యాక్సిమం పుష్ చేసి ఎలివేట్ చేసామండి. సారీ, నా తెలుగు కొంచెం పర్లేదు. సో ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఫుల్ సపోర్ట్ ఉంటుందని. అండ్ వన్స్ షూటింగ్ స్పాట్కి వచ్చేసరికి ఆయన చాలా చిన్న పిల్లాడిలా అయిపోతారు. ఆయన అంత పెద్ద స్టార్ అనేది మర్చిపోయి చాలా పిల్లాడు అయిపోతారు. ఐ మీన్ డైరెక్టర్ ఓకే అని చెప్పే వరకు కూడా ఆ మార్క్ నుంచి కదలరండి. షార్ట్ ఓకే అని చెప్పే వరకు కూడా అక్కడే ఉంటారు. సో ఆయన డెడికేషన్ మామూలుగా ఉండదండి. నైట్ ఎంతసేపు అయినా కూడా హీ యూస్ టు స్టే విత్ అస్ అండి. ఓకే. అండ్ సెట్స్లో రాజశేఖర్ గారితో మీకు మర్చిపోలేని ఒక చిన్న మూమెంట్ ఏదైనా ఉంటే చెప్పండి, ఇన్సిడెంట్. ఆయనతో నేను ఇంతకుముందు ఎక్స్ట్రాడినరీ మ్యాన్లో కూడా పనిచేశానండి. అండ్ కమింగ్ టు ద బైకర్ పాయింట్ ఏంటంటే
ఆ క్యారెక్టర్‌ని చాలా పర్సనల్‌గా తీసుకున్నారండి. హ్మ్. సో, అది మీకు స్క్రీన్‌లో ఇప్పుడు కనపడుతుందండి. ప్రతి షాట్ కూడా డైలాగ్ పెద్దగా లేకపోయినా కూడా ఆయన జస్ట్ త్రూ హిస్ ఐస్ ఆ మొమెంటమ్‌ని క్యాప్చర్ చేసి ఇప్పుడు స్క్రీన్‌లో అందరు క్లాప్స్ తీసుకున్నారండి అవును. ఇప్పుడు. అవును. చాలా హ్యాపీగా అనిపించిందని. అండ్ వన్ మోర్ థింగ్ వన్స్ ఏదో ఒక షాట్ డైరెక్టర్ యాక్షన్ అని చెప్పగానే టక్కున ఏదో ఒక చిన్న డైలాగ్ మర్చిపోయినా కట్ కట్ అంటారు. అంటే ఆహ్, ప్రతి వాళ్ళకి తెలుసది. అంటే ఆహ్, చూసేటప్పుడు ఏంటి కట్ చెప్తున్నారని. సో, అది కాకుండా ఆయన చిన్న పిల్లాడిలా సార్ నేను మళ్ళీ చేస్తాను సార్ అన్న మూమెంట్ ఉంది. చాలా సూపర్ ఉంటదండి. హ్మ్. ఆయన హ్మ్. చిన్న పిల్లాడండి ఆయన. సూపర్. అంటే యాహ్! మా హీరో గురించి మీరలా చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. అవునండి. అండ్ 'శర్వా' గారి విషయానికొస్తే మీకిది థర్డ్ మూవీ అనుకుంటాను. థర్డ్ మూవీ అండి. స్ 'శ్రీకారం' తర్వాత 'నాడి నాడి నడుమురారి' యాహ్! అండ్ ఇప్పుడు 'బైకర్.' బైకర్. సో, అంటే 'శర్వా' గారితో ఇంత ప్రయాణంలో మీకొక పర్సనల్ అసోసియేషన్ ఏర్పడిపోయినట్టుంది. అవునండి. అవునండి. 'శ్రీకారం' తర్వాత ఫస్ట్ స్టార్ట్ చేసింది 'బైకరే.' హ్మ్. 'బైకర్' మొమెంటమ్ జరిగే టైంలో పారలెల్లీ హి వాస్ షూటింగ్ విత్ 2 మూవీస్ 'నారి నారి నడుమురారి' కూడా. సో, అక్కడ ఆహ్, హి నీడ్ ఎ సినిమాటోగ్రాఫర్ అని హి ఓన్లీ సజెస్టెడ్ మీ టు వర్క్ దేర్ ఆల్సో. హ్మ్. సో, 2 సినిమా పారలెల్‌గా జరిగింది ఆ టైంలో. అండ్ హిస్ డెడికేషన్ ఇస్ లైక్ అమేజింగ్ అండి. ఏంటంటే ఇప్పుడు ఒక పాయింట్ ఫస్ట్ స్టార్ట్ చేసింది 'బైకర్' ఫ్యామిలీ డ్రామా స్టార్ట్ చేసాం. ఓకే. ఓపెనింగ్ సీన్ ఏదైతే మీరు సినిమాలో చూసారో అది స్టార్ట్ చేసాం. హ్మ్. అండ్ దెన్ లేటర్ కమింగ్ టు 90స్ పార్ట్‌కి ఒక ఫ్యూ మంత్స్ టైం తీసుకున్నారు. అండ్ లైక్ చాలా తక్కువ టైంలో 22 కేజీస్ వెయిట్ రెడ్యూస్ చేయడం అనేది చాలా ఈజీ కాదు. ఆహ్, ఆ డ్యూరేషన్ తర్వాత మళ్ళీ షూటింగ్ స్పాట్ వచ్చారు. హ్మ్. 1 డే బిఫోర్ నేను లైటింగ్ చేసుకున్నాను. అగైన్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి లైటింగ్ అంతా వర్కౌట్ చేసుకున్నాను. ఆ లైటింగ్ మూడ్ గురించి మళ్ళీ నేను చెప్తానది. ఆహ్, చాలా ఎక్సైట్ అయ్యి ఆ లైటింగ్ మూడ్ అంతా కాన్సెప్ట్ అంతా చాలా బాగా అనిపించింది. అండ్ కమింగ్ టు షూటింగ్స్ డే మార్నింగ్ ఆయన సెట్‌కి ఎంటర్ అయ్యేసరికి నా నా ఫ్రేమ్ అంతా మొత్తం మారిపోయింది. ఆయన లుక్, స్వాగ్ అంతా ఆహ్, మాకే అంత బాగా అనిపించింది. ఓకే. హ్మ్. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ ఎళ్ళిపోతుంది అనే మొమెంటమ్ అప్పుడే అనిపించింది మాకు. అండ్ ఈ మధ్య కాలంలో 'శర్వా' గారి స్పీచ్‌లు వింటున్నా, ఆయన మాటలు వింటున్నా, ఏదో ఒక రకమైన కసి కనిపిస్తుంది ఆయనలో. అంటే ఆహ్, ఎన్నో దెబ్బలు తిని, రాటుదేలి, లైఫ్‌ని ఛాలెంజింగ్‌గా తీసుకొని, కసిగా ఎదుగుతున్న మనిషి కనిపిస్తున్నారు. అవును. సో, మీకొక క్లోజ్ అసోసియేషన్ ఉంది కాబట్టి, ఈ మధ్య కాలంలో 'శర్వా' గారిలో వచ్చిన ఆ చేంజ్, ఆ కసిని గురించి ఏం చెప్తారు? అది బ్యాక్ టు బ్యాక్ కైండ్ అది తప్పని చెప్పలేం. లైక్ ఒక సినిమా ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ అనేది నెక్స్ట్ సినిమాకి అది మోటివేషన్ చాలా ఎక్కువుంటదని. హ్మ్. ఇప్పుడు ఒక సినిమా డౌన్ అయిందా అన్నది మళ్ళీ ఇంకో సినిమాలో ఆయన డౌన్‌ఫాల్ కాకుండా సో, హి గాట్ లైక్ పంప్ ఆ ఫైర్‌తో ఎవ్రీ డే ఆయన వర్కౌట్స్ కానీ హ్మ్. ఎవ్రీ డే వర్కౌట్స్ ఉంటుంది. మార్నింగ్ కేబీఆర్ పార్క్‌లో చూస్తే మార్నింగ్ 3:34 కల్లా రన్ చేసి మళ్ళీ షూటింగ్ స్పాట్‌కి వచ్చి ఆయన డెడికేషన్ మామూలుగా లేదండి అది. హ్మ్. సో, అది మేము కళ్ళ ముందర చూసాం. ఎందుకంటే ఇండోనేషియా షూట్ చేసేటప్పుడు కూడా ఏంటంటే బైక్ రేస్ అంతా అయిపోతది. లైక్ 5:30, 6:00 ప్యాకప్ అయ్యాక బైక్ ట్రాక్‌లోనే నడుస్తూ ఉంటారాయన. ఆ! ట్రాక్ మొ మొ ఒక ఒక ల్యాప్ అన్నది 2 కిలోమీటర్స్ ఉంటది. సార్. ప్యాకప్ అయ్యి నెక్స్ట్ డే మేము షూట్‌కి ఏం చేయాలని రేస్ పార్ట్స్ అని ఏం చేయాలన్నది మాస్టర్‌తో, డైరెక్టర్‌తో డిస్కస్ చేస్తూ ఉంటాం. ఆయన చుట్టూ తిరుగుతూనే ఉంటారు. సో, హ్మ్. ఆయనకొచ్చి మేము ఇంకా డిస్కషన్ అనేది కొంచెం పెంచుతూ వెళ్తూ ఉంటాం. మీరు ఆల్మోస్ట్ గూడా నడవాలా ఆయనతో పాటు? ఫ్యూ టైమ్స్ వి వాక్డ్ త్రూ విత్ దెమ్. హ్మ్. యాహ్! అండ్ బైకర్ విషయానికొస్తే ఇందాక నేను స్టార్టింగ్‌లోనే చెప్పా. ఇది మీకు హ్యాట్రిక్ సక్సెస్. యెస్ అండి. సో, ఇంత పెద్ద మంచి సక్సెస్ ఆ పాత్‌లో ఉన్నారు మీరు. అవునండి. ఈ బైకర్ రిలీజ్ అయిన తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి నుంచొచ్చింది? ఏమొచ్చింది? మై బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే నా గురువు రత్నవేల్ గారి దగ్గర నుంచి వచ్చిందండి. అబ్బా! పెద్దాయన సో, నుంచే వచ్చిందిగా. నాకది ఏమో ఒక ఆస్కార్ అవార్డ్ కన్నా ఒక పెద్ద అప్రిసియేషన్‌లా అనిపించింది. హ్మ్. సార్ ఫస్ట్ ట్రైలర్ చూడగానే ఫస్ట్ చెప్పిన ఒకే మాట ఏంటంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి బియాండ్ ద సక్సెస్ డా నీకు చాలా పేరు చాలా మంచి పేరొస్తుంది. నేను విజువల్స్‌కి హ్యాట్స్ ఆఫ్ అని చాలా బాగా మెసేజ్ పెట్టారు. అండ్ మాట్లాడారు కూడా. సో, ఆహ్, హి ఈస్ గోయింగ్ టు వాచ్ ఎ మూవీ టుడే. డీఓపీ యువరాజ్ అనంగానే నాకు పర్సనల్‌గా మొదటిసారి మీరు రిజిస్టర్ అయిన ఒక మూమెంట్ ఉంది. అది షేర్ చేసుకుందాం. ప్లీజ్ అని. 'కృష్ణగాడి వీరప్రేమ గాథ' సినిమా ట్రైలర్ లాంచ్ జరుగుతుంది. మహేష్ బాబు గారు చీఫ్ గెస్ట్. యెస్.
స్టేజ్ మీద నిలబడి ఆయన ఆ ఫంక్షన్‌లో 2 నిమిషాలు మాట్లాడారు. 2 నిమిషాల్లో అతి కొద్ది మంది పేర్లు పెట్టి మాత్రమే ఆయన విష్ చేశారు. అందులో డీఓపీ యువరాజ్, ఈ సినిమా నీకోసం సక్సెస్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్. నాకు 'వన్ నేనొక్కడినే' సినిమా షూట్ అప్పుడు ప్రతిరోజు నువ్వు మాతో సెట్‌లో షూటింగ్ ఉన్నావు. స్పాట్‌లో ఆ! ఉన్నాను. అప్పుడు విష్ చేస్తున్నప్పుడు ఎవరబ్బా ఈ యువరాజు? అంటే మహేష్ బాబు గారు పేరు పెట్టి విష్ చేయడం అంటే వాళ్ళలో ఏదో ఒక అద్భుతమైన స్కిల్ లేకుండా గానీ, లేకుంటే ఒక మంచి వర్క్ ఉంటే మాత్రమే ఆయన రికగ్నైజ్ జేస్తారు. అవునండి. ఆ స్టేజ్ మీద ఫస్ట్ టైమ్ ఆయన నోటి నుంచి మీ పేరు వినంగానే చూస్తే లెఫ్ట్ సైడ్‌లో మంచి బ్లూ షర్ట్ అనుకుంటాను. అవును. కరెక్టా? అవును. అవును. నిండు బ్లూ షర్ట్ యేసుకొని మురిసిపోతూ నిలబడున్నారు. యాహ్! సో, అసల మహేష్ బాబు గారితో అసోసియేషన్ ఏంది మీది? అదే 'నేనొకడినే' సినిమాకి నేను యాక్చువల్లీ 'రత్నవేల్' గారి డీఓపీ. హ్మ్. సో, ఆ టైంలో నేను సెకండ్ యూనిట్‌గా సార్ పిలిస్తే నేను ఎళ్ళాను. ఆల్మోస్ట్ అరౌండ్ 70-80 డేస్ ఐ వర్క్డ్ విత్ దెమ్. సో, అప్పుడు చాలా మంచి బాండింగ్ వచ్చింది. సో, నేను సెకండ్ కెమెరా ఆపరేట్ చేయడం అన్నీ సార్ చూస్తూ ఉంటారు. హ్మ్. సో, మెనీ టైమ్స్ హి యూజ్డ్ టు ఇంటరాక్ట్. సో, నాకేంటంటే కృష్ణ గారు మీరు ఇప్పుడు ఇందాక చెప్తున్నట్టు ఆ గూస్ బంప్ మూమెంట్ నా లైఫ్‌లో అండి. సో, అంత పెద్ద స్టార్ నుంచి మనం ఒక సినిమాని ప్రైజ్ చేసేటప్పుడు ప్రీవియస్ సినిమాలో వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ గురించి ఆయన షేర్ చేసుకున్న మొమెంటం అనేది నాకు ఆహ్, చాలా లైఫ్ టైమ్ మొమెంటం అండి ఇది. అండ్ ఎలాగో 'కృష్ణగాడి వీరప్రేమ గాథ' సినిమా టాపిక్ వచ్చింది కాబట్టి, హ్మ్. ఒక చిన్న అంటే ఆ రోజు సినిమా చూస్తున్నప్పుడు, ఆ రోజు నేను మీడియాలో లేను. ఒక నార్మల్ సినిమా ఆడియన్‌ని. ఆ సినిమా చూస్తున్నప్పుడు నాకు అనిపించిన ఇష్యూ చెప్తాను. హీరోయిన్ మెహరీన్ హ్మ్. ఆ బుగ్గలేసుకొని, అవును. అమ్మాయి మెరిసిపోతూ అద్భుతంగా కనిపిస్తది స్క్రీన్ మీద. నాకు తెలిసి మెహరీన్ కెరియర్‌లో బెస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ అది. మళ్ళీ ఇప్పటిదాకా అంటే అమ్మాయి చాలా సినిమాలు చేసింది. చాలా అందంగా కనిపించింది. అంత అందంగా మళ్ళీ చూపించిన డీఓపీ లేరు. అది మీ ఫస్ట్ మూవీ. యెస్. సో, ఆ మ్యాజిక్ ఎలా చేశారు? అది అది బేసిక్‌గానండి ఆహ్, నేర్చుకున్న స్కూల్ అలా అండి 'రత్నవేల్' సార్. హ్మ్. ఏదైనా కూడా నా ఫస్ట్ థాంక్స్ రాండీ సార్‌తోనే చెప్పుకోవాలి అది. సో, అండ్ కమింగ్ టు ద సినిమా నెక్స్ట్ డైరెక్టర్ 'హను' హ్మ్. ఆ క్యారెక్టర్‌ని అంత బాగా పోర్ట్రేట్ చేశారు. సో, అక్కడి నుంచి నాకేంటంటే ఆహ్, ప్రతి ఆర్టిస్ట్‌ని కూడా ఆ క్యారెక్టర్ తగ్గట్టు విజువలైజ్ చేయాలి. వాళ్ళకేదో ఫ్లాట్ లైట్ పెట్టి షూట్ చేయడం అనేది ఉండదు కాదు. బట్ ఆ క్యారెక్టర్‌కి ఎంత కావాలో ఆ మీటర్‌లో షూట్ చేయడం అనేది ఆహ్, ఇదండి. ఎలాగో మీ గురువుగారి గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి 'సూర్య సన్ ఆఫ్ కృష్ణ' అని చెప్పి ఒక సినిమా ఉంది. అవును. దాంట్లో ఒక పర్టిక్యులర్ షాట్ ఒక సాంగ్ ఉంది. 'అరె నన్నే నన్నే చేరవచ్చే చెంచెల' అనే యెస్. పాట ఉంది. దాంట్లో రెండో చరణంలో హోటల్‌లో ఆ షాట్ స్టార్ట్ సింగిల్ అవుద్ది. షాట్. సింగిల్ 'సామ్‌కో షాట్. హోటల్' యెస్. అక్కడ కూర్చొని బెంచ్ మీద పడి, ఆ బెంచ్ మీద నుంచి దిగి, యెస్. మళ్ళీ 2 స్టెప్పులేసి, మళ్ళీ బెంచ్ ఎక్కి, ఆ ప్రాసెస్‌లో బయటికొచ్చి కుర్చీ మీద ఆయన కాలు పెట్టినప్పుడు కుర్చీ గుచ్చుకొని కుర్చీ కూడా పడిపోయింది. అవును. అవును. ఆ షాట్ అలాగే ఉంది దాంట్లో. అవును. అదే. తర్వాత హోటల్ నుంచి బయటకొచ్చేస్తుంటే కళ్ళకి గంతలు కట్టుకొని, ఆ రోడ్డు మీద అటు పడిపోతుంటే వేరే వాళ్ళు పట్టుకుంటారు. యెస్. మొత్తం సింగిల్ షాట్. సింగిల్ షాట్ అండి. ఆహ్, ఫస్ట్ టైమ్ ఆ వయసులో సినిమా చూస్తున్నప్పుడు, ఈ ఫ్రేమ్ పెట్టినోడెవడు? ఈ పని చేసినోడెవడు? ఈళ్ళు మనుషులా? పని రాక్షసులా? అవును. అసలు 'సూర్య' ఏంది ఆ సింగిల్ షాట్ అలా చేయడం ఏంది? గూస్ బంప్స్ వచ్చిన మూమెంట్. అవును. అవును. ఆ షాట్ గురించి చెప్పండి. ఆ రోజు ఎలా వర్క్ చేశారు? అది సాంగ్ ఏంటంటే మౌంటేజ్‌లో ఎవ్రీడే లైక్ షూట్ జరుగుతూ ఉంటది. సడెన్‌గా ఆ సాంగ్‌కెళ్ళిపోతాం. హ్మ్. అలా ఒక 2-3 డేస్ అలా జరిగింది. వన్ డే ఫుల్ నైట్ ఒక షూట్ చేద్దాం. బట్ వి హావ్ వెరీ లెస్ టైమ్. బట్ వి నీడ్ టు అచీవ్ అని డైరెక్టర్ గౌతమ్ సార్ అండ్ బృందా మాస్టర్ అండ్ రాండీ సార్. సో దే వర్ డిస్కస్డ్ అండ్ షాట్ సింగిల్ షాట్. సింగిల్ షాట్‌లో ఏంటంటే మొమెంటం క్రియేట్ అవుతుంటది. కట్ చేసేటప్పుడు ఏంటంటే ఆ ఎమోషన్ క్రియేట్ అవ్వట్ల. హ్మ్. సో, అది దే వాంటెడ్ టు బ్రింగ్ ఔట్ ద ఎమోషనల్ విత్ వెరీ స్ట్రాంగ్ మొమెంట్ ఇన్ సింగిల్ షాట్. హ్మ్. సో, దే డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. సో, అందులో మేము అసిస్టెంట్‌గా పనిచేసింది చాలా హ్యాపీగా మొమెంట్ అది. ఎన్ని టేకులు పట్టింది ఆ సింగిల్ షాట్‌కి? వన్ టేక్ అండి అది. అవునా? యెస్. దే డిడ్ వన్ రిహర్సల్ అండ్ వన్ టేక్ దట్స్ ఇట్. వా! యాహ్! వితిన్ షార్ట్ టైమ్‌లో చేసిన అదండి అది. అండ్ బైకుల విషయానికొస్తే నేను చెప్పేది చాలా చాలా చిన్న సీన్ గురించి చెప్తున్నాను. హ్మ్. షాటు అంటే రేసింగ్‌కి సంబంధించిన షాట్స్ ఉన్నాయి. అద్భుతమైన లైటింగ్ ఉంది. బట్ నేను ఇంకా చాలా చిన్న షాట్ గురించి చెప్తున్నాను. 'శర్వానంద్' అంటే ఇది స్పాయిలర్ కాదు. జస్ట్ మాట్లాడాలి కాబట్టి చెప్తున్నా. ఓకే. మళ్ళీ తండ్రి దగ్గరికొచ్చినప్పుడు రాజశేఖర్ గారు నమ్మరు.
యెస్. ఎందుకు మళ్ళీ ఆశ పెట్టి వెళ్ళిపోతావు ఆయన కుర్చీలో కూర్చొని, ఎందుకు ఆశ పెట్టి మళ్ళీ వెళ్ళిపోతావు, వెళ్ళిపోమన్నప్పుడు శర్వానంద్ గారు కోపంతో వెళ్ళిపోతారు. యెస్. యెస్. మీరు యెస్. రాజశేఖర్ గారు కరెక్ట్. రాజశేఖర్ గారిది క్లోజ్ ఉంటది. కరెక్ట్. లాంగ్ సెషన్‌లో ఆయన ఫ్రేమ్ ఇన్, ఫ్రేమ్ అవుట్ అవును. అవుతూ ఉంటారు అవును. అవును. శర్వానంద్ గారు. యాహ్! ఎంత క్యూట్‌గా అనిపించిందంటే ఎగ్జాక్ట్‌లీ. ఆ షాట్. ఎగ్జాక్ట్‌లీ. అంటే తండ్రి మీద కోపం వస్తుంది. అవును. మళ్ళీ ప్రేమ ఉంది. అవును. తండ్రికి కొడుకు మీద కోపం ఉంది. కానీ ప్రేమ ఉంది. అవును. మొత్తం కథని మొత్తం ఆ సింగిల్ ఫ్రేమ్‌లో, సింగిల్ ఫ్రేమ్‌లో. సింగిల్ షాట్‌లో చెప్పారు మీరు. కరెక్ట్. కరెక్ట్. అది నేను అభిలాష్ బాగా డిస్కస్ చేసుకున్నాం. లైక్ ఇది సింగిల్ షాట్‌లో ఉంటే బావుంటదా? బట్ ఇద్దరు ఫేవర్ ఉండాలి. బట్ ఇద్దరు ఎమోషనల్ కనెక్ట్ అవ్వాలి. సో, సార్‌ని కొంచెం ఫోర్‌గ్రౌండ్‌లో పెట్టుకొని శర్వా సార్ బయటికెళ్ళి మళ్ళీ రావడం ఎలా షూట్ చేద్దామంటే నేనెళ్ళి ఒక బ్లాగ్ పెట్టాను. హ్మ్. పెట్టి బట్ ఇందులోని ఆయన ఎగ్జిట్ అండ్ ఎంట్రీ ఉంటే బాగోదా అని కరెక్ట్‌గా ఫస్ట్ శర్వా సార్ ఎంటర్ అవుతారు. ఆయనతో పాటు పుల్ బ్యాక్ వస్తే మనం రాజశేఖర్ సార్ ఉంటారు. సో, వాళ్ళ కాన్వర్సేషన్ జరుగుతుంది. రాజశేఖర్ సార్ ఒక డైలాగ్ తర్వాత ఆయన కోపంతో ఒక చిన్న మాటలు మాట్లాడి వెళ్ళిపోతారు. సో, ఆయనతో పాటు కెమెరా అలా బయటికెళ్ళిపోతది. వెళ్ళిపోతూ ఉంటే ఒక చిన్న స్టాటిక్ ఉంటది. సో, ఒక 1 సెకండ్ పాస్‌లో మళ్ళీ ఆయన వస్తారు. ఆయనతో పాటు మళ్ళా అగైన్ కెమెరా కమింగ్ టు రాజశేఖర్ గారు ఫ్రేమ్‌లో వచ్చి ఆగుతుంది. సో, ఈ ఫ్రేమ్ నుంచి మళ్ళీ ఆ మూమెంట్ సార్ మళ్ళీ బయటికెళ్తారు. బయటికెళ్ళేయడం అగైన్ బయటికెళ్ళి చూపిస్తే అది మళ్ళీ సేమ్ ఏదో మళ్ళీ రిటర్న్ వస్తారేమో అని అక్కడే కెమెరా పెట్టేద్దాం. సో, మళ్ళీ మూమెంట్ వద్దు. సో, కెమెరా అక్కడ స్టాటిక్ చేస్తాం. సో, అక్కడితో సీన్ కట్ అవుతది అనుకుంటాం. మళ్ళీ ఆయన సేమ్ ఫ్రేమ్‌లో ఈ ఫ్రేమ్‌లో ఎంటర్ అవుతారు. వస్తారు. ఈ ఫ్రేమ్‌లో ఎంటర్ అయ్యి మళ్ళీ మాట్లాడి అగైన్ హి విల్ గో బ్యాక్. అక్కడి నుంచి తర్వాత పోస్ట్‌లో ఒక సాంగ్ ఒకటి యాడ్ చేశారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక సాంగ్ వస్తూ అవును. ఉంటది. అవును. అక్కడ చాలా క్లాప్స్ వచ్చింది. సో, ఒక వైట్ షాట్‌లో హి విల్ బి అలోన్ అన్నది ఒంటరివా కరెక్ట్. సారీ నాకు తెలుగు సాంగ్స్ అంతా అవును. ఇళయరాజా గారు. సో, అక్కడ చాలా క్లాప్ మూమెంట్ వచ్చేది అది. హ్మ్. అదంతా ఎక్స్‌పెక్ట్ చేయని ఒక మొమెంట్ ఇన్ థియేటర్. అంటే ఈ పర్టిక్యులర్ షాట్ గురించి ఎందుకు మాట్లాడాలంటే డైరెక్టర్ గారు గానీ, మీరు గానీ, మీ టీమ్ గానీ ఆ సీన్‌లో అంత పెద్ద ఎమోషన్‌ని క్యారీ చేయాలని ఆలోచించి ఇంత పెద్ద వర్క్ చేశారు. ఇది కామన్ ఆడియన్‌కి అర్థం కాకపోవచ్చు. బట్ వాళ్ళకి తెలియకుండా ఫీల్ అవుతారు. ఎగ్జాక్ట్‌లీ. ఇక్కడ ఒక గుడ్ వర్క్ జరిగింది. ఆ Correct. గుడ్ వర్క్ ఇది అని తెలియకపోవచ్చు. కరెక్ట్. ఒక టెక్నీషియన్ సక్సెస్ అది. కరెక్ట్. సో, యాక్చువల్లీ ఇది సూపర్ మీరు చాలా బాగా అడిగారండి. సో, ఇది నోటీస్ చేసింది చాలా మంది తక్కువ మంది నోటీస్ చేసి ఉంటారు. బట్ ఇది ఈ సీన్ పర్టికులర్‌గా మేము చాలా ఎంజాయ్ చేసిన షూట్ ఇది. అండ్ డైరెక్టర్ గురించి చెప్పండి అభిలాష్ గారి గురించి. అభిలాష్ ఈజ్ మోస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ డెడికేటెడ్ అండ్ బెస్ట్ కమ్యూనికేషన్. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ. సో, ఎందుకంటే హీస్ మై లైక్ బ్రదర్‌లా ఈ ట్రావెల్ మాకు స్టార్ట్ అయింది. ఎక్కడంటే మేమిద్దరం ఒకటే కమ్యూనిటీ మహిమ అవతల ఉండేవాళ్ళం. అక్కడ ఒకరోజు బట్ అప్పటిదాకా మేము ఇద్దరం కలుసుకోలేదు. హీ కేమ్ వన్ డే వచ్చి ఇలా సినిమా చేద్దాం అనుకున్నప్పుడు హీ ఎక్స్‌ప్లెయిన్డ్ ఫస్ట్ స్టోరీకి ముందు ఆయన ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన షూట్‌లో ఎలా ఉంటారు అని మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, మాది ఫస్ట్ డిస్కషన్ ఇదే జరిగింది. నెక్స్ట్ డే హీ స్టార్టెడ్ నరేటింగ్ స్క్రిప్ట్. నాకెలా అనిపించిందంటే ఇలాంటి డైరెక్టర్ కదా మేము మనకి మా ట్రావెల్‌కి కావాలి అనేది ప్రతి సినిమాటోగ్రాఫర్ ఆలోచించిన ఒక మొమెంటమ్ అది. సో, ఆయన చెప్పేటప్పుడు నేను ఇలా నా క్యారెక్టర్ ఇలా అంటే ఎక్కువ సౌండ్ ఉండకూడదు లైక్ సెట్‌లో అరుస్తూ షూట్‌లో అదే కదా ఉంటుంది. సో, ఒక సైలెన్స్ కామ్ మొమెంటమ్ ఉంటే మనకి షూట్‌లో ఎమోషన్ క్యారీ అవుతూ ఉంటది ఆర్టిస్ట్‌తో. ఇప్పుడు షూట్ స్పాట్‌లో కొంచెం ఎక్కువ నాయిసీగా ఉంటే వాళ్ళకి కమ్యూనికేషన్ కరెక్ట్‌గా ఉండదని. సో, హీ టోల్డ్ మీ ద ఫస్ట్ వే. నాకు చాలా బాగా అనిపించింది. ఓకే. ఇదే కదా మనకి అలా కావాల్సింది. మెయింటైన్ చేద్దాం అలా set. మెయింటైన్ చేద్దాం సెట్‌లో అని. లాస్ట్ డే వరకు సేమ్ థింగ్ హ్యాపెండ్. సెట్‌లో చాలా సైలెంట్‌గా వర్క్ జరిగింది అది. అండ్ అభిలాష్ గారిది ఫస్ట్ మూవీ ఒకటి దీనికంటే ఫస్ట్ మూవీ వచ్చింది. యాక్చువల్‌గా చాలా సెన్సిబుల్ మూవీ. అవును. సో, అప్పుడే అర్థమైంది ఈయన వేరే రేంజ్‌కెళ్ళే డైరెక్టర్ కరెక్ట్. అని చెప్పేసి. సో, 'బైకర్‌తో' అది ప్రూవ్ అయింది. అవును. అండ్ మళ్ళీ నేను ఇంటర్వ్యూకి ముందే చెప్పాను. నా క్వెషన్స్ కొంచెం ముందుకి వెనక్కి మారుతుంటాయని. దట్స్ ఓకే. సో, మీకు ప్రాబ్లమ్ లేదంటే మనం కాస్త వెనక్కెళ్దాం. 'వన్ నేనొక్కడినే' మూవీ లండన్‌లో షూటింగు. అవును. మహేష్ బాబు గారు మధ్యాహ్నం సెట్‌కి వచ్చారు. ఒక పెద్ద బిల్డింగ్ చూపించారు. దూకేయమన్నారు. అవును. అవును. కరెక్ట్. దూకేశారా? దుఃఖిస్తారండి.
అది మాకు కూడా చాలా సర్ప్రైజింగ్ ఏంటంటే, చాలా భయం కూడా. అంత పెద్ద సూపర్ స్టార్ ఇలా జంప్ చేయడం అనేది మాకు అంటే లైక్ కిల్ ఆయన ఒక డూప్ లేదు, ఏం లేదు. ఆయన జంప్ చేసేస్తారని. హ్మ్. ఒక సింగిల్ రోప్‌తో జంప్ చేసేస్తారని. హ్మ్. అది చూస్తే మనకి చాలా భయమేస్తూ ఉంటది. ఇక్కడి నుంచి అలా బయటికి చూస్తేనే చాలా డెప్త్ ఉంటది. ఎన్ని ఫీట్స్ ఉందది? అది మోర్ దెన్ 150 ఫీట్ ఉంటదండి. అబ్బా! సో, అంత పెద్ద హ్యూజ్ హైట్‌లో నుంచి బికాస్ అది చేస్ సీక్వెన్స్ అంతా గూడా మీకు సినిమా చూసేటప్పుడు అంతే డెప్త్ ఉంటది. హ్మ్. సో, అంతలో ఒక రిస్క్ ఉంటది. మాక్సిమం ఆయన డూప్ వాడరంట కదా! డూప్ వాడండి. సో, అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్. ఆహ్, లండన్‌లో షూట్ అంతా జరిగింది. ఇంకా నెక్స్ట్ సీక్వెన్స్ వచ్చేసరికి ఒక వాటర్ సీక్వెన్స్ ఉంటదండి. హ్మ్. బోట్‌లో చేస్ ఉంటది. ఆహ్, హీరోయిన్‌కి ఒక పారాషూట్‌లో లిఫ్ట్ చేసి ఫ్లై అవుతూ ఉంటది. హీ హీ హాస్ టు డ్రైవ్ ద బోట్ నడపాలి. సో, అక్కడ ఏంటంటే ఆయనకి ఒక చిన్న లైఫ్ జాకెట్ కూడా లేకుండా ఒక బోట్‌ని హ్మ్. అంత ఈజీగా నడిపేశారండి. చాలా స్పీడ్‌గా ఎళ్తుంటది చాలా అది. స్పీడ్ నడిపేసాను. మాకంతా చాలా భయం. ఎందుకంటే అంతకు ముందు ఒక రోజు ముందు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ షాట్ అని ఒకటుంటది. అందులో బోట్‌లో కెమెరా పెట్టి ఫైట్ మాస్టర్ పీటర్ ఆయన్‌తో మేము ట్రావెల్ చేసాం. హ్మ్. అప్పుడు అంత లైఫ్ జాకెట్ ఏసుకున్నా కూడా మాకు అంత భయమేసింది. హ్మ్. సార్ వచ్చి నెక్స్ట్ డే షూట్ చేసేసరికి మాకు రియల్ హీరో కదా! అని స అలా యాక్చువల్‌గా ఇప్పుడు మీరేదైతే చెప్తున్నారో ఇదే సుకుమార్ గారు గూడా ఒకసారి చెప్పారు. ఓకే. ఆయనకి ఆ బోట్ ఫస్ట్ టైమ్ అంట. కరెక్ట్. డ్రైవింగ్ గూడా కరెక్ట్. అట్టాంటిది జాకెట్ లేకుండా అసలు అవును. పని రాక్షసుడు. అవును. అండ్ వన్ మోర్ థింగ్ మీకు ఎందుకు జాకెట్ కూడా లేదంటే ఆయన వేసుకున్నది ఒక బనియన్ లాంటివి బనియన్ ఉంటది. అవును. మనం పైన లైఫ్ జాకెట్ అనేది ఏసుకోవడం అనేది పాసిబుల్ లేదు. సీన్ వైస్ కుదరదు. పాసిబుల్ లేదు. హ్మ్. సో, అంత ధైర్యంగా నడిపారు. అంత ఎనర్జీ వచ్చేసింది. అట్ సేమ్ టైమ్ సేమ్ భయం కూడా. ఆ! లైక్ సార్ అంత స్పీడ్‌గా ఎళ్తున్నప్పుడు మన క్యాప్చర్ కూడా అలాగే ఉండాలి. కరెక్ట్. ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు అనేది ఒక ఇది ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ సార్‌తో ఒకటి ఆహ్, మహేష్ సార్‌తో గురించి ఒకటి చెప్పాలంటే ఆయన రన్నింగ్ స్టైల్ ఉంటది చూడండి. మాకు కెమెరాలో చూసి టెలి షాట్‌లో పాన్ తీసుకున్న మొమెంట్స్ అంతా గూస్ బంప్స్ వస్తదండి. కదా! యాహ్! స్క్రీన్ మీద చూస్తున్నా యాహ్! గాని అసలు ఆ స్టైలే వేరు. ఆ రన్నింగ్ యాహ్! స్టైల్ ఎవరికీ రాదది. అవును. అవును. చాలా అండ్ ఎంజాయ్ చేస్తామండి. అండ్ రన్నింగ్ షాట్ అంటే ఓకే. రెడీ. వి ఆర్ రెడీ అని. అండ్ ఇంకోటి మీరు బన్నీతో 'ఆర్య' ఆ! సినిమాకి వర్క్ చేశారు. యెస్. రత్నవేలు గారి అవును. అసోసియేట్‌గానే వర్క్ చేశారు. అవునండి. ఆ రోజు మీరు పనిచేసిన అల్లు అర్జున్, ఈరోజు మీరు చూస్తున్న అల్లు అర్జున్. యెస్. ఆ ట్రావెల్‌ని ఎలా చెప్తారు? ఇప్పుడు ఉన్న ట్రాన్స్‌ఫర్మేషన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉందండి. సో, ఫస్ట్ బన్నీ సార్‌తో 'ఆర్య' సినిమా నేను ఆల్మోస్ట్ లాస్ట్ అసిస్టెంట్ అందులో. ఆహ్, ఆయన చూసేటప్పుడు లైక్ ఎవ్రీడే ఫన్ ఉంటదండి. హ్మ్. షూటింగ్ స్పాట్‌లో షూట్ జరుగుతున్నట్లనే ఉంటది. చాలా ఫన్నీగా ఉంటది. ఇప్పుడు ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉందండి. ఏముందండి ఇప్పుడు హ్మ్. 'పుష్పాలో' చూస్తే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 'హట్లీతో' హ్మ్. ఈ సినిమా చూసేటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అంటే సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తున్న ఒక మూమెంట్ అది. కరెక్ట్. అంటే మీరన్నట్టు ఆ మార్పు ఎదిగిన విధానం హ్మ్. అందరికీ అసలు ఇన్‌స్పిరేషన్‌గా ఉంది. కరెక్ట్. అయితే మీరు అట్లీ గారి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి, సో, ఆడియన్స్‌కి ముందు ఒక మాట చెప్పాలి. ఎందుకంటే ఇంత బ్యాక్‌కి వెళ్తుంది. ఆయన ట్రావెలింగ్ మామూలు ట్రావెలింగ్ కాదు. రత్నవేలు గారితో 9 సంవత్సరాలు ట్రావెల్ అయ్యారు ఆయన. పెద్ద పెద్ద సినిమాలకి పనిచేసిన డీఓపీ యువరాజు గారు. సో, అందువల్ల నేను అడగాల్సొస్తుంది. అండ్ శంకర్ గారు సినిమా చేసేటప్పుడు మీరు రత్నవేలు గారికి అసోసియేట్. అవును. అట్లీ గారు శంకర్ గారికి అసోసియేట్. అవును. సో, మీరు ఏ రోజన్నా గెస్ చేసారా? అట్లీ మొత్తం ఇండియాని షేక్ చేసే డైరెక్టర్ అవుతారని చెప్పి? ఆఫ్‌కోర్స్ లేదండి. బట్ కాకపోతే ఆయన షూటింగ్ స్పాట్‌లో చాలా యాక్టివ్‌గా ఉండే ఒక పర్సన్ అది. హ్మ్. సో, ప్రతి ప్రతి డే కూడా షూటింగ్ స్పాట్‌లో ఏంటంటే అంత కమాండివ్‌గా, యాక్టివ్‌గా తీసుకునే పర్సన్ అది. ఒకరోజు క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం. రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక 100 రోబోట్స్ ఉన్నాయి. హ్మ్. ఆహ్, చేసేటప్పుడు రజనీ సార్‌కి ఇంకో డూప్ కావాలి. బట్ అది డైలాగ్ చేసి చూపించాలి. అట్లీ వచ్చి వసీకరణ్ క్యారెక్టర్. హ్మ్. సో, ఆ వసీకరణ్ క్యారెక్టర్ ఒక రోబోలా ఆల్రెడీ ఆయన ఉంటారు. నెగెటివ్ క్యారెక్టర్ ఉంటది. హ్మ్. చిట్టి. అవును. సో, చిట్టి కాదు సారీ. హ్మ్. నెగెటివ్ రోబో. అదే రెడ్ చిప్ పెట్టిన రెడ్ తర్వాత. సో, ఆ రోబో క్యారెక్టర్‌కి ఒక డైలాగ్ పోర్షన్ ఉంటది. ఎందుకంటే ఇద్దరు ప్యారలెల్‌గా ఒకసారి మనం ఆహ్, ప్లేట్ షూట్ చేసేటప్పుడు ఇద్దరు ఆహ్, స పొజిషన్స్ అంతా కరెక్ట్‌గా ఉండాలి. సో, ఆహ్, ఫస్ట్ ఒకసారి యాక్టింగ్ చేసి చూపిచ్చారు. హ్మ్.
రజనీ సార్ ముందే ఆయన క్యారెక్టరే యాక్టింగ్ చేసి చూపించేటప్పుడు సెట్స్ అంతా క్లాప్స్ అండి ఆ! ఆ రోజు. సో, రజనీ సార్ కూడా ఆహ్, అట్లనే చాలా బాగా అప్రిషియేట్ చేశారు ఆ ఏం టైంలోనే. సీన్ అది? 'వషీ' అనేది అదేనా? బషీ. యెస్. అది ముందు అట్లే గారు చేసి అట్లీగా చూపించారు. ఆ! చేసి చూపించారు. ఆ! చాలా బాగా అనిపించింది. సో, అప్పుడే అందరికి తెలిసింది. సో, హి ఈస్ గోయింగ్ టు బి ఎన్ నెక్స్ట్ లెవెల్ ఇన్ ఫ్యూచర్ అని. అండ్ 'రత్నవేలు' గారి దగ్గర నుంచి మీరు ఓపెన్‌గా చెప్పారు. నా గురువు ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాను. అవును. నేను వచ్చిన స్కూలే అదని చెప్పేసి. అవును. ఆహ్, బట్ 'శంకర్' గారి దగ్గర నుంచి మీరేం నేర్చుకున్నారు? డిసిప్లిన్ అండి. సో, డెడికేషన్, డిసిప్లిన్ హ్మ్. ఆన్ టైమ్‌లో మీకు ఫస్ట్ ఏంటంటే ఆయన ప్రీ వర్క్ చాలా ఎక్కువ ఉంటది. అంతకుముందు మేము వర్క్ చేసినాం. బట్ ఎవ్రీ డే మనం నెక్స్ట్ డే షూట్ ఏం చేయకపోతున్నాం అన్నది ముందు రోజే మొత్తం అందరికీ క్లారిటీ ఉంటది. ఓకే. ఈవెన్ అసిస్టెంట్స్‌కి కూడా. హ్మ్. సో, ఆహ్, ఆహ్, హ్మ్, ఆ ప్రిపరేషన్ అన్నది నేను ఫస్ట్ టైమ్ సీజీలో అంత ఇన్వాల్వ్‌మెంట్‌తో వర్క్ చేసిన ఒక సినిమా అది. హ్మ్. అది టెక్నికల్లీ చాలా బ్రిలియంట్ ఫిల్మ్ ఆ టైంలో కరెక్ట్. సీజీ. కరెక్ట్. అండ్ ఎలాగో టెక్నికల్ ఇష్యూ వచ్చింది కాబట్టి మనం కాస్త ఏఐ గురించి మాట్లాడుకుందాం. ఓకే. యాజ్ ఎ డీఓపీగా ఏఐని అడాప్ట్ చేసుకునే ప్రాసెస్‌లో ఇప్పటివరకు మీరు ఎంత ఎన్హాన్స్ అయ్యున్నారు? ఏఐని వాడుతున్నారా లేదా? అవునండి. ఇప్పుడు ఫ్యూచర్ అంతా ఏఐ మీదే డిపెండ్ అవుతున్నది. ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు ఇంతకుముందు మేము నేర్చుకున్నదంతా ఫిల్మ్ నుంచి వచ్చాం. హ్మ్. సో, ఫిల్మ్ నుంచి డిజిటల్ వచ్చింది. డిజిటల్ డిజిటల్ వచ్చే టైంకి ఏంటంటే బిగినింగ్ కొంచెం అలా ఒక స్టేజ్ నుంచి అలా వచ్చింది కదా! ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ అనేది నెక్స్ట్ లెవెల్‌కి రీచ్ అయింది. ఇప్పుడు కెమెరాలో ఉన్న లాటిట్యూడ్ లెవెల్స్ ఆల్మోస్ట్ ఫిల్మ్‌కి ఈక్వల్. హ్మ్. సో, ఇప్పుడు అలాగే నెక్స్ట్ జనరేషన్ అంటే ఏఐ మీదే ఉంటదండి. ఆహ్, ఇప్పుడు ప్రిపరేషన్ అంతా కూడా ఇప్పుడు ఫస్ట్ టైం మనం డైరెక్ట్‌తో నుంచి స్టోరీ వింటున్నాం. అక్కడ మనకు ఒక రిఫరెన్స్ కావాల్సింది ఉంటది. బట్ సినిమాని విజువలైజ్ చేయడం ఒక ప్లాట్‌ఫార్మ్ ఒకటి కావాలి. హ్మ్. సో, అది మనకి ఎవరికైనా చెప్పాలంటే హీరోకి కానీ, ఇంకా లేకపోతే ఇంకా అదర్ టెక్నీషియన్స్‌కి ఎవరికైనా చెప్పాలంటే ఫస్ట్ నేను డైరెక్టర్ కలిసి ఒక ఏఐ ప్లాట్‌ఫార్మ్‌లో లుక్ ఇలా ఉంటది. హ్మ్. ఇది బ్యాక్‌గ్రౌండ్ వస్తది. హ్మ్. ప్రొడక్షన్ డిజైనర్‌తో డిస్కస్ చేసేటప్పుడు కూడా ఆహ్, లుక్ ఇలా ఉంటది. బ్యాక్‌గ్రౌండ్ ఇలా ఉంటది. లైట్ సోర్స్ ఇలా ఉంటది. కలర్ ప్యాలెట్ ఇలా ఉంటదనేది ఇప్పుడు ఉన్న ఏఐలో ఈవెన్ చాట్‌జిపిటి అవన్నీ నానో బనానా, గూగుల్ జెమినీ సో, అన్నిట్లో నుంచి కొంచెం రెఫరెన్స్ అన్నీ తీసుకొని ఒక లుక్ సెట్ చేసి ఇచ్చేస్తాం అన్ని. సో, కమింగ్ టు వీడియోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి ఏంటంటే ఆహ్, బైకర్‌లో కూడా కొన్ని షార్ట్స్ ఏఐ షార్ట్స్ వాడి ఉన్నాం. అది రేస్ పార్ట్‌లో వస్తూ ఉంటది మీకు కనపడదు. బట్ ఆహ్, అది ఎలా చేయాలంటే యూజువల్‌గా ఏం చేసామంటే మేము కొంచెం మా ఫుటేజ్ నుంచి ఒక రెఫరెన్స్ ఇచ్చేసి కరెక్ట్. దాని ప్రాంప్ట్. ఎక్స్‌టెన్షన్ ప్రాంప్ట్ లెక్క. కొంచెం ఆ! ప్రాంప్ట్ లెక్క ఇచ్చేసి ఆ! ఆహ్, అది అది వాడామండి అది. అయితే ఇక్కడ ఒక చిన్న అంటే మీరు చెప్పింది ఖచ్చితంగా సౌలభ్యం ఉంది. బట్ ఒక సమస్య కూడా ఉంది. యాజ్ ఎ డీఓపీగా మీ గురించి నేను చెప్తుంది. ఆహ్, ఇప్పుడు ఇంతకుముందు ప్రీ విజువలైజేషన్ ప్రాసెస్‌లో ఒక స్టోరీ బోర్డ్ అనేది ఉండేది. కరెక్ట్. జస్ట్ స్టోరీ బోర్డ్ కరెక్ట్. ఉండేది. స్టోరీ బోర్డ్ ఏంది మనకి క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది, సీను మీరు చెప్పినట్టు కంపోజ్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ తెలియడానికి ఒక స్టోరీ బోర్డ్ ఒక సీన్‌కి అట్లా పిక్చర్ ఉండేది. కరెక్ట్. అయితే ఇప్పుడు ఏఐ వాడడం వల్ల డిఫరెంట్ టూల్స్ వచ్చున్నాయన్నమాట. ఆ టూల్స్ వల్ల అది ఎక్కువ ఎన్హాన్స్ అయిపోతుంది. ప్రీ విజువలైజేషనే ఎన్హాన్స్ అయిపోతుంది. ఎగ్జాక్ట్‌లీ. సెట్‌కెళ్ళిన తర్వాత దాన్ని మ్యాచ్ చేయడానికి ఎగ్జాక్ట్‌లీ. కష్టమా కాదా? కరెక్ట్. 100% కష్టమే అది. ఆ! సో, అంత లెవెల్‌కి రీచ్ చేయాలంటే మనం కూడా అంతే హార్డ్ వర్క్ చేయాల్సిదొస్తది. హ్మ్. అందరిని కొంచెం పుష్ చేసి నాకు ఇదే రెఫరెన్స్ కదా! బట్ అది రెఫరెన్స్‌గా తీసుకోవచ్చు. కాకపోతే అది మనం కొన్ని ఎమోషన్స్‌కి మనం అనుకున్న ఫీల్‌లోనే ఎళ్ళాల్సిదొస్తది. అది రెఫరెన్స్ తీసుకొని మనం కొంచెం ఎన్హాన్స్ చేయాల్సిదొస్తది. హ్మ్. ఇప్పుడు ఉన్న జనరేషన్స్‌లో ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా ఏంటంటే వాళ్ళు చాలా బాగా ఆహ్, ఆహ్, స్టోరీ రెడీ చేసుకున్నా కూడా వాళ్ళు వాళ్ళు అనుకున్న విజువల్ మనం అవతల వాళ్ళకి డైరెక్టర్ వచ్చి ఏదో సినిమాటోగ్రాఫర్ కానీ, ఆర్టిస్ట్ కానీ ఎవరికైనా నరేట్ చేసేటప్పుడు ఆ విజువల్ వాళ్ళ మైండ్‌లో అనుకున్నది ఏంటన్నది ఒక పిచ్ డెక్ ద్వారా రెడీ చేసుకొని హ్మ్. అది మొత్తం ఇది సార్ మేము అనుకున్న లుక్ అనేది ఇప్పుడు చాలామంది లుక్‌లో వచ్చేస్తున్నారండి. సో, ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అయిపోయిందండి. సూపర్. అండ్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వెషన్ వచ్చేసి 'హను గారు' యెస్. మీకు ఫ్రెండు. యెస్. ఆయనతో హీస్ మీరు మై ఫ్యామిలీ ఫ్రెండ్. హీస్ ఫ్యామిలీ మై ఫ్రెండ్. లైక్ ఓకే. నెక్స్టు నాకు రత్నవేల్ గారు ఎంత గురువులా ఉంటానో హ్మ్. ఉన్నారు. అలాగే నెక్స్ట్ హను కూడా నాకు ఒక గురువులా. అను అను గారు మీకు గురువు. ఓకే. బట్ ఆయన ఒక విషయంలో మిమ్మల్ని ప్రతిరోజు తిడుతూ ఉంటారంట. అవునండి. దేనికి?
అది ఏంటంటే నేను కోవిడ్ టైంలో ఆహ్, 'హను'తో నేను 2 సినిమా చేశానండి. హ్మ్. 'కృష్ణ గారి వీరప్రభ' లై. మీద 'లై' మూవీ. హ్మ్. తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ నుంచి ఏంటంటే కొంచెం వేరే కమిట్మెంట్స్ వల్ల 'పడి పడి లేచే మనసు' మిస్ అయ్యాను. హ్మ్. తర్వాత నెక్స్ట్ సినిమా ఎలాగైనా మిస్ అవ్వకూడదని అలా అనుకున్న టైంలో 'శ్రీకారం' జరుగుతోంది. హ్మ్. అండ్ 'వన్ మోర్ ఫిల్మ్స్' అంతా జరుగుతోంది. లాక్‌డౌన్ పడింది. సో, ఆ టైంలో ఆయనకి కూడా ఒక సినిమా ఆహ్, శ్రీ 'సీతారామం' సినిమా కమిట్ అయ్యారు. హ్మ్. సో, అది నేను చేయాల్సిన సినిమా అది. హ్మ్. అదేంటే డేట్స్ ఇష్యూస్ వల్ల ఆహ్, కోవిడ్ టైం ఎప్పుడు ఎప్పుడు క్లోజ్ అవుతది, ఎప్పుడు మళ్ళీ థియేటర్స్ ఓపెన్ అవుతుంది అని ఎవరికి కూడా కొంచెం అంత క్లారిటీ లేని ఒక టైం అది. హ్మ్. సో, ఆ టైంలో ఆహ్, లాక్‌డౌన్ ఓపెన్ చేసిన తర్వాత ఆ సినిమా కమిట్మెంట్ ఉన్న సినిమాని ఫినిష్ చేయాల్సిన ఒక రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువైందది. సో, దానివల్ల 'సీతారాం' సినిమా మిస్ అయింది. అను ఇప్పటికి నన్ను తిడుతూ ఉంటారు. సో, "నువ్వు మిస్ అయ్యావు ఆ సినిమాని" అని. బట్ స్టిల్ అందులో నేను కూడా ఒక 10 డేస్ క్లాష్ వర్క్ చేశాను. సో, ఐ వాస్ ఓకే. సో హ్యాపీ. నిజంగానే ఆ సినిమా మిస్ అయిన దానికి లైఫ్ లాంగ్ అది గిల్ట్ ఉంటూ ఉంటది. అండ్ 'హను' గారు మీకు ఎంత క్లోజ్ ఫ్రెండో తెలుసు. ఇంచుమించు ఫ్యామిలీ మెంబరే. అవును. ఆ! సో, నా లెక్క ప్రకారం మీరు 'ఫౌజీ' విజువల్స్ కూడా చూసుంటారు. అవును. చూసారా? చూసాను. ఎలా వస్తుంది మూవీ? ఆ సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉందండి. ఇండియన్ సినిమాని నెక్స్ట్ రేంజ్‌కి తీసుకెళ్ళే ఒక సినిమా అది. అబ్బా! ప్రభాస్ గారిని సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ప్రభాస్ గారు ఫ్యాన్స్ అంతా కూడా సినిమాని ఆల్మోస్ట్ థియేటర్‌ని ఫైర్ చేసే అంత ఫైర్ ఉంది ఆ సినిమాలో. యాహ్! మీరు ఫ్యాన్స్‌కి మామూలు కిక్ ఇవ్వట్లేదు. అవునండి. ఆ రేంజ్‌లో ఉండబోతుంది. ష్యూర్. ష్యూర్. అది ఏ విధమైన డౌట్ లేదది. సూపర్. అండ్ మళ్ళీ మీ విషయానికొస్తే, ఇప్పటిదాకా మీదొక స్ట్రగ్లింగ్ పీరియడ్. కొన్ని సంవత్సరాల క్రితం వరకు. ఇప్పుడు ఒక సక్సెస్ పీరియడ్‌లో ఉన్నారు. వరుసగా 3 సినిమాలు హిట్ అయినాయి. పెద్ద సినిమాలు చేస్తున్నారు. పెద్ద అవును. బ్యానర్స్‌తో చేస్తున్నారు. అవును. బట్ ఇక్కడి నుంచే లైఫ్ ఛాలెంజింగ్. కరెక్ట్. స్టార్స్‌ని హ్యాండిల్ చేయాలి. బిగ్ బడ్జెట్ మూవీస్‌ని హ్యాండిల్ చేయాలి. ఇండస్ట్రీ ఎట్లుంటదంటే మీకు తెలియంది కాదు. 10 సక్సెస్‌లొచ్చినా, ఒక్క ఫెయిల్యూర్ వచ్చినా పడగొట్టడానికి రెడీగా ఉంటారు. కరెక్ట్. సో, లైఫ్‌లో ఎలాంటి ప్లానింగ్స్‌తో ముందుకు పోవాలనుకుంటున్నారు? సో, వి నీడ్ టు అప్‌డేట్ అవర్ సెల్ఫ్ అండి. సో, నేను అది ఎక్కువ నమ్ముతున్నాను. టెక్నాలజీ అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉంటది. హ్మ్. డెవలప్ అవుతూ ఉంటది. సో, అది వి షుడ్ అడాప్ట్ టు దట్ టెక్నాలజీ. సో, కరెక్ట్. ఎవ్రీ డే వి హావ్ టు లెర్న్ సంథింగ్. ఎవ్రీ డే ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. ఎవ్రీ డే షూట్‌లో నేను ఏదో ఒకటి కొత్తగా చేయాలి. లేకపోతే దెన్ వి హావ్ టు గో బ్యాక్ హోమ్. సో, అప్‌డేట్ పరంగా టెక్నికల్‌గా మాత్రం స్ట్రాంగ్‌గానే ఉన్నారు. యెస్. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ట్రై క్వెషన్. చేస్తున్నానండి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ క్వెషన్. ఆహ్, 'ఆర్య' సినిమా సెట్‌లో ఆహ్, అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు చనిపోతుంటే కాపాడారు అని జెప్పేసి అవును. చెప్పారు. సో, జరిగిందండి. దానికి మీరు ప్రత్యక్ష సాక్షి. యెస్. యెస్. అసలు ఏం జరిగింది ఆ రోజు? అది కేరళలో ఒక సాంగ్ షూట్ జరిగింది. యాక్చువల్లీ స్టోరీ ట్రావెల్ కూడా అక్కడే ఉంటదని. కేరళలో కొన్ని షూట్స్ చేస్తూ ఉన్నాం. అక్కడ ఒక ప్లాట్‌ఫార్మ్ ఐ మీన్ లైక్ వుడెన్‌లో తయారు చేసిన ఒక బోట్ లాంటివి ఉంటది. హ్మ్. అక్కడ ఒక పాయింట్ నుంచి రివర్ క్రాస్ అవ్వాలి అది. అక్కడ దాని మీద చాలామంది క్రూ ఎక్కేసాం. ఆహ్, అలా వాటర్ ఫ్లోలో ఆ బోట్ మూవ్ అయింది. అది లైక్ ప్లాంక్‌లా ఉంటదది. సో, దాని మీద అందరూ ఎక్కేసి అక్కడి నుంచి కొంచెం దూరం ట్రావెల్ అవుతూ ఉన్నాం. హ్మ్. సడెన్‌గా ఒక చిన్న వాబుల్ వచ్చేసింది. ఎవరో ఒకరు అలా అటు ఇటు లైక్ మూవ్ అయ్యేసరికి సడెన్‌గా సుకుమార్ సార్ వాటర్‌లో పడిపోయారండి. హ్మ్. సో, వెంటనే ఏ విధమైన ఒక మొమెంటమ్ తీసుకోకుండా బన్నీ సార్ వెంటనే దూకారు. హ్మ్. దూకి లైక్ మేము కళ్ళ ముందర చూస్తున్నామండి. అది అంటే యూజువల్లీ సినిమాలో మనం బిహైండ్ ద కెమెరా చూస్తున్నాం గదా! అది రియల్‌గా కళ్ళ ముందర జరిగేటప్పుడు ప్రతి వాళ్ళకి అంత భయమేసింది. ఒక స్టార్ ఆయన దూకారు. హ్మ్. దూకి హి స్టార్టెడ్ లిఫ్టింగ్ అండ్ అదర్ పీపుల్ ఆల్సో స్టార్టెడ్ వెంట్ ఇంటూ వాటర్ అండ్ ఆహ్, రెస్క్యూ. 'పుష్ప' పెద్ద సక్సెస్ అయిన తర్వాత సుకుమార్ గారు ఈ విషయాన్ని చాలా ఎమోషనల్‌గా చెప్పారు. అవునండి. అంటే ఆ రోజు అక్కడ సెట్‌లో చాలామందున్నారు. అందరూ షాక్‌లో ఉన్నారు. అవును. కానీ ఒక్క క్షణం గూడా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నా ఆలోచించకుండా కోసం వెంటనే దూకారండి. నా కోసం దూకారని అవునండి. జెప్పేసి. కట్ జేస్తే అదే అల్లు అర్జున్ గారు 'పుష్ప 2' సక్సెస్ తర్వాత "నువ్వు లేకపోతే నేను లేను సుక్కు" అని చెప్పారనమాట. కరెక్ట్. సో, కరెక్ట్. మీరు ప్రత్యక్ష సాక్షి గాబట్టి మిమ్మల్ని అడగాలనిపించింది. కరెక్ట్. కరెక్ట్. ఆయన చెప్పిన ఒక వర్డ్ కూడా నాకు ఇంకా గుర్తుంది. ఆయన కెరియర్ ఎక్కడో ఎళ్తున్న కెరియర్‌ని సార్ లైక్ పెద్ద షిప్ అనేది ఒక చిన్న డిగ్రీ లైట్‌గా ఆహ్,
ఒక మైనస్ పాయింట్, ప్లస్ పాయింట్ తిప్పి అది ఆయన డెస్టినేషన్ వేరేలా తీసుకెళ్ళిపోయారు అని అవును. ఒక ఆడియో లాంచ్‌లో చెప్పారండి. ఎలా ఉంటది వాళ్ళిద్దరి బాండింగ్ సెట్‌లో? సూపర్ ఉంటదండి. వాళ్ళ కమ్యూనికేషన్ గానీ, వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నది కూడా మేము డెస్టినేషన్ చూస్తున్నప్పుడు లైక్ వాళ్ళ కెమిస్ట్రీ ఎంత ఎంత బావుంటది అని అనిపిస్తూ ఉంటది మాకు. హ్మ్. సో, ఓకే. అండ్ అల్లు అర్జున్ గారు సెట్‌లో ఉన్నప్పుడు ఆయన డాన్స్ చూసి మేమందరం ఫస్ట్ 'ఆర్యనే' మేము చూసింది కరెక్ట్. ఆయన కరెక్ట్. డాన్స్. కరెక్ట్. కరెక్ట్. అసలు అందరం స్పెల్ బౌండ్ అయిపోయాం. అవును. అంతకుముందు ఓ సినిమా ఉన్నా కరెక్ట్‌గా డాన్స్ స్టెప్స్ దీంట్లోనే పడ్డాయి. అవును. సో, 'ఆర్య' మూవీలో. మీరు ఫస్ట్ టైమ్ ఆ సెట్‌లో చూస్తున్నప్పుడు, ఆ డాన్స్ చూసినప్పుడు తెలుగు సినిమా హీరో ఒక అద్భుతం చేయబోతున్నా అనిపించిందా? యెస్. చాలా మ్యాజికల్‌గా అనిపించింది. ఎవ్రీడే ఏంటంటే సీన్ జరుగుతూ ఉంటది. ఈవినింగ్ అయ్యేసరికి సాంగ్ మౌంటేజ్ అలా స్టార్ట్ చేస్తాం. హ్మ్. ఫీల్ మై లవ్ సాంగ్ వస్తూ ఉంటది. లైక్ మేము కూడా ఆ వరల్డ్‌కెళ్ళిపోయిన ఒక ఫీల్ ఉంటది. సో, హ్మ్. ఆయన డాన్స్ మూవ్‌మెంట్ మాత్రం చాలా బాగా చేస్తారండి ఆయన. వైజాగ్‌లో షూట్ చేస్తూ ఉంటాం అప్పుడు ఆ టైంలో. హ్మ్. ఆహ్, ఎవ్రీడే లైక్ మౌంటేజ్ స్టార్ట్ అయిపోతది. లైక్ 3:30, 4:00 నుంచి మౌంటేజ్ స్టార్ట్ అయిపోతూ ఉంటదది. ఆహ్, సాంగ్ అనగానే అందరికి ఒక ఎనర్జీ వచ్చేసి అండ్ విల్ స్టార్ట్ డాన్సింగ్ ఇట్. అండ్ మీ వర్క్ గురించి అంటే, మీ వర్క్ అంటే రత్నవేల్ గారితో కలిసి మీరు చేసింది గానీ, మీ టీమ్ చేసింది గానీ, నాకు పర్సనల్‌గా ఇంకోటి షేర్ చేసుకోవాలనిపిస్తుంది. నేనొక్కడినే క్లైమాక్స్ అంటే మహేష్ బాబు గారు రన్నింగు, గౌతమ్ రన్నింగు ఇద్దరు కలిపి ఒకే షాట్‌లో కంపోజ్ చేయడం ఇవన్నీ రాజమౌళి గారే మాట్లాడేశారు. సో, అది అద్భుతం. బట్ నాకు దాని తరువాత ఇంట్లోకెళ్తాడు మహేష్ బాబు. పాడుబడిపోయిన ఇల్లు. లైటు సోర్స్ అంతా చాలా యూనిక్‌గా తీసుకుంటారు. కరెక్ట్. కరెక్ట్. సో, నేచురల్ సోర్స్ తీసుకుంటారు మీరు. అవును. అవును. నేచురల్ లైటే పడుతూ అవును. ఉంటది. పైనుంచి అవును. సైడ్ గ్లాసెస్ నుంచి పడతా ఉంటది. మహేష్ బాబు గారు ఇంట్లోకెళ్ళిన తర్వాత బుక్ ఓపెన్ చేస్తాడు. అప్పటిదాకా అమ్మా, నాన్న ఎవరో తెలీదు. అమ్మా, నాన్న మర్చిపోయాడు. అమ్మ పేరు కళ్యాణి. నాన్న పేరు చక్రవర్తి సంథింగ్ ఏదో పేరు. అది చూసిన తర్వాత ఆయన బుక్ ఇట్ట పెట్టుకొని ఏడుస్తుంటే, ఇంతవరకు ఈ హాఫ్ లైట్. హాఫ్ లైటు పడుతుంటది. ఇదంతా ఇక్కడ షాడో. షాడో ఉంటది. ఎక్స్‌ట్రీమ్ క్లోజ్ పెడతారు. యెస్. ఆయన ఏడ్చే ఆ ఎమోషన్ ఎంత బాగా క్యారీ చేశారంటే అవును. అవును. ఆహ్, ఫుల్ క్రెడిట్ వచ్చి మన రత్నవేల్ గారికే అండి. సో, ఆయన ఎప్పుడంటే నేను నేర్చుకున్నది కూడా నేను ప్రతిసారి నేను చెప్పేది ఒకటే ఏంటంటే ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నదంటే ఆహ్, ఆ సీక్వెన్స్ కానీ ఏదైనా కూడా ఆ మొమెంటమ్‌ని లైటింగ్ ద్వారా ఫస్ట్ కంపోజ్ చేస్తారు. హ్మ్. దెన్ హీల్ డూ ఎ బ్లాకింగ్. సో, అది క్యారీ అయిపోతదండి అది. ఎమోషన్ అనేది లైటింగ్ ద్వారా క్యారీ అయిపోతూ ఉంటదిది. కరెక్ట్ కదా! లైటింగే మెయిన్ కదా కరెక్ట్. అనుకుంటాను. అండ్ నెక్స్ట్ ఏంటి సార్? అంటే వరుస సక్సెస్‌లో ఉన్నారు. నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి చేతిలో? ఏం చేస్తున్నారు? నెక్స్ట్ 'రామ్ అభిరాజ్‌తో' 'శ్రీ విష్ణు' గారు హీరో. ఓకే. 'మైత్రి మూవీస్ మేకర్స్' హ్మ్. ఇప్పుడు ఒక న్యూ సినిమా స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఒక షెడ్యూల్ అయింది. హ్మ్. నెక్స్ట్ వీక్ నుంచి షూట్ ఉందండి. ఓకే. అండ్ ఇందాక మనకి శ్రీకారం టాపిక్ వచ్చింది. అవును. ఆహ్, చాలా అద్భుతమైన కథ. మట్టి కథ. అవును. కిషోర్ అని చెప్పేసి కొత్త డైరెక్టర్. ఆయన ఒక షార్ట్ ఫిల్మ్‌తో సినిమా చేశారు. మీరే డీఓపీ దానికి. కరెక్ట్. ఏమైపోయారండి మళ్ళీ ఆయన కిషోర్ గారు? సో, హీస్ హావింగ్ వెరీ గుడ్ స్క్రిప్ట్ అండి. సో, ఇంకా అతి త్వరలోనే ఇంకా చాలా మంచి కథ మన ముందు ఆయన రాకపోతుంది. దగ్గర ఉందా మంచి కథ? యెస్. ఆ! యెస్. చాలా బాగా చేశారు. ఐ విట్నెస్డ్ ఇట్. సో, హ్మ్. అద నెక్స్ట్ ఇట్స్ గోయింగ్ టు బి కమింగ్ సూన్. చాలా మంచి కథ అది. అది కూడా ఒక ఫాదర్ అండ్ సన్ హ్మ్. ఎమోషనల్ డ్రైవ్‌లో ఉంటది అది. యాక్చువల్‌గా ఇప్పుడు అలాంటి కథలకి మంచి డిమాండ్ ఉంది. అవును. అలాంటి రూట్ లెవెల్ స్టోరీస్ చెప్పడానికి. అవును. అండ్ 'శ్రీకారం' రిలీజ్ అయినప్పుడు కూడా చాలా మంచి పేరొచ్చింది సినిమాకి. కరెక్ట్. అంటే థియేటర్‌లో నంబర్ ఆఫ్ డేస్ అనేది కమర్షియల్ క్యాలిక్యులేషన్ పక్కన పెడితే సినిమా చూసిన ప్రతి ఒక్కరు బావుందన్నారు. అవును. మేమేంటంటే ఆ 'శ్రీకారం' షూట్ ఎళ్తున్న ఒక ఫీలే ఉండదు. ఆ టైంలో ఏంటంటే విలేజ్‌లో తిరుపతిలో ఒక విలేజ్‌లో స్టే చేసి పక్క ఇళ్ళ వాళ్ళ ఇంట్లో స్టే చేసి ఉండేవాళ్ళం. అక్కడి నుంచి షూట్‌కెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక షార్ట్స్ ఏసుకొని, టవలేసుకొని పొలం పనికెళ్తున్నట్లానే ఆ! ఉంటది మా ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా. సో, రోజు ఆ పొలం పక్కనే మొత్తం సెటప్ అంతా మాకదే షూటింగ్ ఎక్స్‌పీరియన్స్ లాగా లేదు. ఒక ఊర్లో జనం మధ్యలో ఒక క్యారెక్టర్ తిరిగితే ఎలా ఉంటదో అలాగే మేము కూడా ట్రావెల్ అయ్యాం అందులో. అందులో చాలా మంచి నాకు చాలా ఎమోషనల్ కనెక్ట్ అయిన ఒక సినిమా కూడా చెప్పొచ్చు అది. ఆహ్, కిషోర్ బేసిక్‌గానే ఎమోషనల్ పర్సన్. సో, హ్మ్. అది ఆయన క్యారెక్టరే సినిమాలో రిఫ్లెక్ట్ అయిందండి. సో, మంచి సెన్సిబిలిటీస్ ఉన్న డైరెక్టర్ సార్. కరెక్ట్. అలాంటి వాళ్ళు ఇంకా తీయాలి సినిమాలు ఆఫ్‌కోర్స్ తీయాలి. నిజంగానే చెప్తున్నాను. ఆ స్క్రిప్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ రీచ్ అయిపోతున్న ఒక స్క్రిప్ట్.
యాహ్! సో థ్యాంక్ యూ సార్. అంటే మంచి వర్క్ చేసే టెక్నీషియన్ ఎక్కడి నుంచి వచ్చినా తెలుగు ఆడియన్స్ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. సో తెలుగులోనే, టాలీవుడ్‌లోనే మీకు చాలా బిగ్ ఛాన్సెస్ ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద అవకాశాలు రాబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సో నాకు తెలిసి ఒక టైర్ 1 హీరోలు, పెద్ద స్టార్స్‌తో మీరు సినిమాలు అతి త్వరలోనే చేయబోతున్నారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి.